2024లో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? అసలు ఉన్నాయా లేవా? ఈ క్వెషన్స్ అన్నిటికి మనకి ఆన్సర్ చేయడానికి మనతో ఒక యూట్యూబర్ ఉన్నారు. కోర్సెస్ ఇలా ఫ్రీగా చెప్పడం వల్ల మీకు యూజ్ అంటే ఇవే కోర్సెస్ బయట కొన్ని లక్షలు పెట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు. అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోయి ఏదన్నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పెట్టుకుంటే ఆ కెరియర్ ఆప్షన్ వేరేలా ఉంటుండే. బట్ ఇక్కడ చాలా మందికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలా లేకపోతే డొమైన్స్ నేర్చుకోవాలా? సో నన్ను అడిగితే 2024లో అండ్ స్పెషల్లీ ఈ స్ట్రీమ్ తీసుకుంటే మీకు నెక్స్ట్ 10 years ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా బేసిక్స్ ఎక్కువ అడుగుతారు కదా ఇంటర్వ్యూస్లో. కంప్లీట్ ప్రోగ్రామింగ్ వచ్చి ఉండాలా ఓర్ లేకపోతే బేసిక్స్తో మేనేజ్ చేస్తే అయిపోతుందా? మీరు ఇటు కెరియర్ ఆప్షన్ తీసుకుందామంటే డెవాప్స్ అయినా క్లౌడ్ అయినా ఇటు మీకు సో నార్మల్గా ఇంటర్వ్యూస్ అంటే మనకి మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమే ఉండాలి. అది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఫ్రెషర్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఫ్రెషర్స్కి వచ్చేసరికి రెజ్యూమేస్ కాపీ చేస్తారు. జావా డెవలపర్ రెజ్యూమే తీసుకొచ్చి డెవాప్స్లో పెడతారు. సో దానివల్ల ఏమైంది అని అంటే హెచ్ఆర్ ఆర్ టీఆర్ మెయిన్ ఇంటర్వ్యూ ఇచ్చే పర్సన్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సో నేను క్యాంపస్కి వెళ్ళాను, 100 స్టూడెంట్స్ వచ్చారు, నేను నిన్నే ఎందుకు తీసుకోవాలి? సో తీసుకోవాలి అని అంటే హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ ప్రియదాసరి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఒకవైపు చూస్తే సి++, జావా, పైథాన్, మరొక వైపు AWS, ఎజ్యూర్, క్లౌడ్, డెవాప్స్ ఇలా చాలానే ఉన్నాయి. సో రెండిట్లో ఏవి నేర్చుకుంటే 2024లో జాబ్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు, రెజ్యూమే బిల్డింగ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, 2024లో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవా? ఈ క్వెషన్స్ అన్నిటికీ మనకి ఆన్సర్ చేయడానికి మనతో ఒక యూట్యూబర్ ఉన్నారు. అండ్ మీ అందరికీ పరిచయమే. ఆయన కోర్సెస్ నేర్చుకుని ఫ్రీగా 1000+ మెంబర్స్ జాబ్స్ ఎర్న్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనే అభిషేక్ వీరమల్ల గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి ప్రియా. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు బాగున్నారా? యా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, నిన్న మీకు కొన్ని అవార్డ్స్ వచ్చాయని తెలిసింది. సో ఏ కేటగిరీలో ఎంపికయ్యారు? యా, సో ఇంపాక్ట్ఫుల్ క్రియేటర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి టాప్ మేట్ వాళ్ళు నామినేట్ చేశారు. అండ్ 4 other categories, డిస్రప్టర్ ఆఫ్ ద ఇయర్ అలా అని. సో దాంట్లో నేను 5 awards వచ్చినాయి, బట్ ఒక్క అవార్డే పిక్ చేసుకున్నా, సో దట్ వేరే వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఉంటుంది అని చెప్పి. ఒక్క అవార్డే తీసుకోవాలి? లేదు, 5 తీసుకోవచ్చు, బట్ నేను ఒకటే తీసుకున్నా, సో దట్ వేరే వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఉంటుంది అని చెప్పేసి ఇంపాక్ట్ఫుల్ క్రియేటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అని చెప్పేసి. ఓకే ఓకే. సో అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇన్ని కోర్సెస్ ఎలా నేర్చుకున్నారు ఈయన అనేసి. నాకు వచ్చేసి 10 years ఎక్స్పీరియన్స్ ఉందండి ఐటీలో. సో 2014లో స్టార్ట్ చేసా TCS లో కెరియర్. సో అప్పుడు వచ్చేసి జావా, బేసిక్ జావా అంటే మనం కాలేజ్లో ఉన్నప్పుడు చాలా మంది సి, జావా ఇలానే నేర్చుకుంటాం కదా. సో దాని నుంచే స్టార్ట్ చేశాను నేను కూడా కెరియర్. కాకపోతే ఒక పాయింట్ లో కొంచెం బోర్ అయిపోయి ఇంకా వేరేమన్నా ఉన్నాయా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి 2015లో క్లౌడ్ వైపు స్టార్ట్ చేశా కెరియర్. సో అక్కడ నుంచి ఇది చాలా వాస్ట్ అని తెలుసుకున్నా. యూజువల్లీ మనకి ఎప్పుడు సి, జావా ఇలా ప్రోగ్రామింగ్ సైడే ఐడియా ఉంటది కదా, ఆర్ ఎల్స్ టెస్టింగ్. బట్ ఇలా ఇంకొక ప్రపంచం ఉంది, దీని సైడ్ లో మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అలా 2015లో క్లౌడ్ ఎక్స్ప్లోర్ చేసా. దాని తర్వాత AWS అని, అజ్యూర్ అని చెప్పేసి, డెవాప్స్, అలా పైథాన్, గోలాంగ్ అలా ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ ఇంకా 10 years లో ఇవన్నీ కవర్ చేశా. కానీ కోర్సెస్ ఇలా ఫ్రీగా చెప్పడం వల్ల మీకు యూజ్ అంటే ఇవే కోర్సెస్ బయట కొన్ని లక్షలు పెట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు. అందులో కూడా సరిగ్గా నేర్చుకోలేకపోతున్నారు చాలా మంది. సో ఫ్రీగా చెప్పడం వల్ల మీకేంటి యూజ్? సో యాక్చువల్ ఏంటంటే నేను ఇది హానెస్ట్ గా చెప్పాలంటే ఇలా చేద్దాము అని ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. సో 2022లో నేను కొంతమందికి పెయిడ్ గానే చెప్పేవాడిని. ఇలా US నుంచి కొంతమంది నన్ను రీచ్ అవుట్ అయితే ఒక 4 members కి అలా పెయిడ్ గా చెప్పేవాడిని. సో ఒక 2 hours అట్లా ఎఫర్ట్ పెడితే నాకు ఆల్మోస్ట్ ఒక 1 lakh అలా వచ్చేసేది, 25,000 per person తీసుకొని. కానీ ఒకసారి ఏమైంది అని అంటే ఒకసారి యూట్యూబ్ లో పెట్టి చూద్దాము అని చెప్పేసి క్యాజువల్ గా పెట్టా. అదే వీడియో వాళ్ళకి ఏదైతే చెప్పానో అది రికార్డింగ్ తీసి యూట్యూబ్ లో పెట్టేసా. పెడితే దాన్ని ఒక 100 members అలా చూసారు. చూసి చాలా మందికి అర్థమైపోతుంది. సో అదొక ప్యాషన్ లా అలా బిల్డ్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా అది వదిలేయలేకపోయా. సో అలా స్టార్ట్ చేసి డెవాప్స్ 45 days కోర్స్ అని ఒకటి పెట్టా. దాంట్లో ఫస్ట్ వీడియో 1 million views కి వెళ్ళిపోయింది. సో ఇంకా దాని నుంచి నాకు 45 days
పోస్ట్ చేస్తూ ఉంటారా వీడియోస్? ఎవ్రీడే పోస్ట్ చేశా డెవాప్స్ కి డెవాప్స్. సంబంధించిన వీడియోస్ యా అన్ని కూడా. ఓకే. సో ఇది ఎప్పుడంటే 2023లో ఓకే. 2023లో 45 డేస్ కోర్స్ అని స్టార్ట్ చేశా. 45 డేస్ మీరు డెవాప్స్ నేర్చుకోండి జాబ్ వస్తుంది అన్నట్టు, అట్లీస్ట్ మీరు జాబ్ రెడీ ఉంటారని చెప్పేసి స్టార్ట్ చేశా. బేసిక్ ఏం ఎక్విప్మెంట్ లేదు, ల్యాప్టాప్ లో రికార్డింగ్ అలా స్టార్ట్ చేశా. అది అయిపోయిన తర్వాత దాని నుంచి వచ్చిన రెస్పాన్స్ నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే మనం చేస్తుంటే కొంతమంది చూస్తారేమో అని అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఆ వీడియోస్ హండ్రెడ్స్ ఆఫ్ 1000 వ్యూస్కి వెళ్ళిపోయాయో ఇంకా మెసేజ్ రావడం స్టార్ట్ అయింది, అన్న జాబ్ వచ్చింది, ఈ వీడియోస్ ఫాలో అయ్యా ఇలా అని. సో అప్పుడు మనీ సెకండరీ అయిపోయింది, ఈ ఇంపాక్ట్ క్రియేషన్ అనేది ఫస్ట్ అయిపోయింది. సో మన వల్ల కొంతమందికి జాబ్ వస్తుంది కదా అన్నట్టు. అండ్ హానెస్ట్లీ లైక్ అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోయి ఏదన్నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో పెట్టుకుంటే ఆ కెరియర్ ఆప్షన్ వేరేలా ఉంటుండే. బట్ ఇక్కడ చాలా మందికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో అసలు ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలా లేకపోతే డొమైన్స్ నేర్చుకోవాలా? సో ఇప్పుడు చూస్తే ప్రియ గారు మీకు ఐడియా ఉంటది, చాలా మందికి ఒక కంపెనీలో చూస్తే 2 థింగ్స్ ఉంటాయి, మేజర్ థింగ్స్. ఒకటి అప్లికేషన్ ని డెవలప్ చేయడం. ఇప్పుడు జొమాటో చూసుకున్నా, మీరు స్విగ్గీ చూసుకున్నా, ఆండ్రాయిడ్ చూసుకున్నా, యాపిల్ చూసుకున్నా, వాళ్ళకంటూ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఒక పార్ట్. సెకండ్ పార్ట్ ఆ అప్లికేషన్ కస్టమర్స్ కి షిప్ చేయడం. అంటే మనం ఎండ్ యూజర్స్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మనం అందరం వాడతాం కదా. సో ఇప్పుడు ఏఐ వచ్చేసరికి ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది కొంచెం ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఏఐ చాట్ బాట్స్ అనుకోండి, లేకపోతే అసిస్టెంట్స్ అనుకోండి, కోడింగ్ లో హెల్ప్ చేసేవి చాలా వచ్చినాయి. దానివల్ల ఏంటంటే కంపెనీకి ఎఫిషియన్సీ పెరిగిపోయింది. ఇదివరకు 6 months లో రాసే అప్లికేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1-2 months లో డెవలపర్స్ రాయగలుగుతున్నారు. సో ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది చాలా మంది అన్ఎక్స్ప్లోర్డ్, ఏఐ అంత ఇంపాక్ట్ లేని ఏరియా. సో అది వచ్చేసి మీకు డెవాప్స్, క్లౌడ్, దీంట్లో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిప్లాయ్మెంట్, ఇలాంటి పార్ట్స్ ఉన్నాయి కదా. సో నన్ను అడిగితే 2024లో మీరు డెవలపర్ అయినా పర్లే, వీటి మీద మీకు ఐడియా ఉండాలి. అండ్ స్పెషల్లీ ఈ స్ట్రీమ్ తీసుకుంటే మీకు నెక్స్ట్ 10 years చాలా మంచి కెరియర్ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా బేసిక్స్ ఎక్కువ అడుగుతారు కదా ఇంటర్వ్యూస్ లో. సో ఎటువంటి క్వశ్చన్స్ ఉండాలి? కంప్లీట్ ప్రోగ్రామింగ్ వచ్చి ఉండాలా, ఓర్ లేకపోతే బేసిక్స్ తో మేనేజ్ చేస్తే అయిపోతుందా? యా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంది నన్ను ఇది అడుగుతా ఉంటారు. సో మీరు ఇటు కెరియర్ ఆప్షన్ తీసుకుందామంటే డెవాప్స్ అయినా క్లౌడ్ అయినా, ఇటు మీకు ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామింగ్ లైక్ లీడ్ కోడ్ అని, డిఎస్ఏ అని ఇలాంటివి అవసరం ఉండవు. మీకు ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, అప్లికేషన్ ఎలా రాస్తారు, ఆర్ ఒక అప్లికేషన్ ఫ్లో ఎలా ఉంది, ఇలాంటివి ఐడియా ఉండి ఈ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. స్పెషల్లీ ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ AWS ఆర్ Azure ప్లస్ డెవాప్స్ నేర్చుకుంటే మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి ఆ లెవెల్లో అవసరం లేదు, జస్ట్ బేసిక్స్ ఆర్ గుడ్ ఎనఫ్. సో అంటే కంప్లీట్ కోడింగ్ చేయాలని ఇప్పుడు ఏ కంపెనీస్ కూడా మనల్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ ఫీల్డ్ లోకి వస్తే మీరు డెవాప్స్, క్లౌడ్ సైడ్ వస్తే కంప్లీట్ ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం మీకు లేదు. ఓకే. ఇన్ కేస్ ఇందులో ఏదన్నా సర్టిఫికేషన్స్ చేయాలంటే ఇప్పుడు మనం కోర్స్ నేర్చుకుంటాము, మనకి స్కిల్ ఉన్నా సరే వాళ్ళకి అంటే ఇదొకటి చేసాము అంటే వాళ్ళకి ఇంటర్వ్యూలో లేకపోతే రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడానికి బాగుంటది కదా, అటువంటి సర్టిఫికేషన్స్ ఏమన్నా చేయొచ్చా? ఈ ఫీల్డ్ కి వచ్చేసరికి మీకు సర్టిఫికేషన్స్ చాలా ఎక్కువ. ఎందుకనంటే ప్రోగ్రామింగ్ సైడ్ మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేయడానికి చాలా మంది కోడ్ రాయమనడం అలాంటివి జరుగుతాయి కదా మీకు ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి. ఇటు సైడ్ ఏంటంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎక్కువ. సో దానికి సర్టిఫికేషన్స్ కి కొంతమంది ప్రియారిటీ ఇస్తారు, ఆర్ కొంతమంది మీరు ప్రాజెక్ట్స్ చేసి లింక్డ్ఇన్ లో పెట్టారా లేక గిట్ హబ్ లో పెట్టారా అలా చూస్తారు. సో సర్టిఫికేషన్ వచ్చేసరికి ఒక పెద్ద లిస్ట్ ఉంది. మీరు ఏంటనంటే అన్ని చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ ది చేస్తే, AWS అనుకోండి, మీరు AWS లోకి వెళ్దాం అనుకుంటారు. సో AWS ది ఒక సర్టిఫికేషన్ చేసుకొని దాన్ని చూపించినా మీకు రెజ్యూమ్కి అదే యాడ్ ఆన్ అయిపోతుంది, సరిపోతుంది. ఈ సర్టిఫికేషన్స్ ఎక్కడ చేయాలి, ఏదైనా మనీ అవుతుందా దీనికి? యా, సో సర్టిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు స్టూడెంట్ అయితే ఇవి మీకు అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉండవు. స్పెషల్లీ ఇప్పుడు AWS సర్టిఫికేషన్ ఉంది, అదొక 25,000 అలా ఉంటది. యా, అండ్ టూ మచ్ ఎక్స్పెన్సివ్. సో కాలేజెస్ ఏంటంటే తెలిసి తెలియక స్టూడెంట్స్ ని పుష్ చేస్తా ఉంటారు, మీరు ఈ సర్టిఫికేషన్ చేయండి మీకు యూజ్ ఉంటది అని. స్పెషల్లీ మీరు స్టూడెంట్ అయితే, నాకు చెప్పాను కదా ఛానల్ నుంచి చాలా మంది ప్లేస్ అయ్యారు. సో నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నా, స్టూడెంట్ అయితే మీరు అంత మనీ పెట్టడం వేస్ట్, అసలు మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అవ్వదు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉండి, కెరియర్ గ్యాప్ ఉండి, ఆర్ నాన్ ఐటీ నుంచి ఐటీకి వద్దాం అనుకున్న వాళ్ళకే ఈ సర్టిఫికేషన్స్ రికమెండెడ్. స్టూడెంట్స్ కి అయితే అసలు అవసరం లేదండి, అంత డబ్బులు పెట్టేసి మీరు నేర్చుకొని సర్టిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో నార్మల్ గా ఇంటర్వ్యూస్ అంటే మనకి మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమే ఉండాలి, అది ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఫ్రెషర్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు రెజ్యూమేకి వచ్చేసరికి మనకి
ఈ ఫీల్డ్ లో మాట్లాడుతున్నా, నేను డెవాప్స్, AWS, క్లౌడ్ ఈ ఫీల్డ్ లో మాట్లాడితే మీరు రెజ్యూమేలో ప్రాజెక్ట్స్ ఇక్కడ ఎక్కువ చూస్తారండి. ఓకే, వేరే మీరు జావా డెవలప్మెంట్ అటు సైడ్ వెళ్ళారనుకోండి, అటు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది రెజ్యూమే క్రియేషన్. దీంట్లో ఏంటంటే మీరు ఎంత ప్రాక్టికల్ గా చేశారు, ఇప్పుడు AWSకి వెళ్ళి మీరు కొన్ని రిసోర్సెస్ ఎలా క్రియేట్ చేశారు, వాటి నుంచి మీరు అవుట్పుట్ ఎలా వచ్చింది, అలా ఒక 2-3 ప్రాజెక్ట్స్ పెట్టుకొని స్టూడెంట్స్ అయితే ఆ 2-3 ప్రాజెక్ట్స్ మీరు గిట్ హబ్ లో దాని కోడ్ లింక్ పెట్టడం, స్క్రిప్ట్ లింక్ పెట్టడం అలా పెట్టేస్తే మీకు రెజ్యూమేకి చాలా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఫ్రెషర్స్ కి వచ్చేసరికి రెజ్యూమేస్ కాపీ చేస్తారు. అవును. సో జావా డెవలపర్ రెజ్యూమే తీసుకొచ్చి డెవాప్స్ లో పెడతారు. సో దానివల్ల ఏమైంది అని అంటే మీకు ఛాన్సెస్ తగ్గిపోతుంది అండ్ దాని నుంచి మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో అరే నాకు జాబ్ రావట్లే, మేబీ మార్కెట్ లో జాబ్స్ లేవేమో, ఇది నేను చాలా నోటీస్ చేశా. సో నాకు జాబ్ రావట్లేదు అని అంటే మనం ఆ సిమిలర్ నారేటివ్స్ ఎత్తుకుంటాం కమెంట్స్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎవరో ఒకరు కమెంట్ పెడతారు నాకు కూడా జాబ్ రాలేదు అని. సో ఇమీడియట్ గా మనం దాన్ని కోరిలేట్ చేసుకొని మార్కెట్ లోనే జాబ్స్ లేవని ఫిక్స్ అయిపోతాం. యాక్చువల్ పాయింట్ ఏంటంటే జాబ్స్ ఉన్నాయి కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో కాంపిటీషన్ లో మీరు స్టాండర్డ్ అవ్వాలి అని అంటే మంచి రెజ్యూమ్ ఉండాలి ఆర్ మంచి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండాలి. ఇవాళ లైక్ 2024 లో లింక్డ్ఇన్ చాలా ఇంపార్టెంట్. నేను దాని గురించి కూడా మాట్లాడదాం మనము. బట్ రెజ్యూమే గురించి మాట్లాడితే, సో రెజ్యూమేలో మీరు కాపీ చేయకండి. మీకు కొంచెం వస్తే ఆ కొంచెమే ఎఫిషియెంట్గా ఎలా పెట్టాలి, ఆర్ ప్రాజెక్ట్స్ ఏమైనా క్రియేట్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్ ఎలా పెట్టాలి. సో దాని మీద కూడా మనం వీడియోస్ చేసాం చాలా ఛానల్లో. సింపుల్ చెప్పాలంటే ఒక 2-3 లైన్స్ ఆ ప్రాజెక్ట్ గురించి, దాని నుంచి మీకు ఏమో అవుట్కమ్ వచ్చింది, దాంట్లో ఏమేమి టూల్స్ వాడారు, అలాంటివి పెట్టుకొని ఒక సింపుల్ 1-2 పేజెస్ రెజ్యూమే ఫ్రెషర్ కి అయితే పెట్టేస్తే మీకు డెఫినెట్ గా ఆపర్చునిటీస్ వస్తాయి. ఎక్స్పీరియన్స్డ్ అయితే మీరు ఆల్రెడీ కంపెనీలో పనిచేస్తారు కాబట్టి ఆ కంపెనీలో మీరు చేసే డే టు డే యాక్టివిటీస్ ఏంటి, ఆ వర్క్ ఏంటి, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కంపల్సరీ రెజ్యూమేలో. AWS అయితే AWS అనే కీవర్డ్ కంపల్సరీ మీకు అక్కడ కనిపించాలి, కుబర్నెటిస్ అని, డెవాప్స్ అని, అలాంటి కీవర్డ్స్ ని మీరు మెన్షన్ చేసుకుంటూ రెజ్యూమే నీట్ గా ప్రిపేర్ చేసుకొని మార్కెటింగ్. సో ఇఫ్ ఇన్ కేస్ అది 2 పేజెస్ ఉండాలా, 3 పేజెస్ ఉండాలా, 1 పేజ్ ఉండాలా అనే కన్ఫ్యూజన్ కూడా చాలా మంది. డెఫినెట్ గా నేనేం చెప్తానంటే, ఇప్పుడు చాలా మంది ATS ఫ్రెండ్లీ రెజ్యూమేస్ అని, లేకపోతే రెజ్యూమే 3 పేజెస్ పెట్టాలి, 4 పేజెస్ పెట్టాలని డేస్ టుగెదర్ వేస్ట్ చేస్తారు. సో కొంతమంది నేను చూసింది ఏంటంటే అసలు ఆ రెజ్యూమేలోనే ఆపేసి దాన్ని ఇంటర్వ్యూ స్టేజ్ కూడా తీసుకెళ్లారు. అరే నా రెజ్యూమే బాగాలేదేమో అని చెప్పేసి. సింపుల్ వర్డ్ డాక్యుమెంట్ లో రెజ్యూమ్ చేసినా కూడా చాలా సరిపోతుంది. దానికి మీరు ఎక్కడ రెజ్యూమే బిల్డర్స్కి వెళ్ళిపోయి కొంతమంది రెజ్యూమే కొనుక్కుంటారు. ఆ కొనుక్కొని రెజ్యూమే టెంప్లెట్స్ అని అంత ఏం అవసరం లేదు. సింపుల్ గూగుల్ డాక్ లో మీరు ఒక 2 పేజ్ రెజ్యూమే క్రియేట్ చేసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. మీరు 10 పేజ్ రెజ్యూమే ఇస్తే అది న్యూస్ పేపర్ కాదు కదా, అది అట్లీస్ట్ నా దగ్గరకు వస్తే నేనైతే చదవను కూడా చదవ 10 పేజెస్. సిమిలర్లీ ఎండ్ ఆఫ్ ద డే రిక్రూటర్ కూడా హ్యూమనే కాబట్టి అన్ని 10 పేజెస్ వాళ్ళు చదవరు. ఒక 2 పేజెస్ రెజ్యూమే నీట్ గా మీ స్కిల్స్ ఏంటి, మీ అచీవ్మెంట్స్ ఏంటి, మీ కరెంట్ జాబ్ రోల్ ఏంటి, దాంట్లో మీరు ఏం చేస్తున్నారు, మోర్ దెన్ ఎనఫ్. కీవర్డ్స్ ఇంపార్టెంట్ అండి అంతే. లింక్డ్ఇన్ ప్రొఫైల్ గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనకు వచ్చేసరికి 2024 లో ఒక మూమెంట్ అయితే నేను చూసాను, అంటే చేంజ్. ప్రీవియస్ గా మనం రిక్రూటర్స్ అప్రోచ్ అయ్యి ఓకే రిక్రూటర్స్ దగ్గరికి మన ప్రొఫైల్ పంపించి మనం వాళ్ళకి మెసేజ్ చేసి అలాంటివి చాలా చేస్తుండే. 2024 లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువైపోయేసరికి రిక్రూటర్స్ కి అది హెక్టిక్ అయిపోయింది. సో వాళ్ళకి ఒక్క పొజిషన్ కావాలంటే వాళ్ళకు 1000 మెంబర్స్ రెజ్యూమేస్ పంపితే అవుట్ ఆఫ్ దేర్ కెపాసిటీ వాళ్ళు 1000 రెజ్యూమేస్ ఇంపాసిబుల్ చూడడం, అలాంటి 1000 మెంబర్స్ కాల్ చేయడం కూడా ఇంపాసిబుల్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇలా 1-2 పొజిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళే లింక్డ్ఇన్కి వస్తున్నారు. లింక్డ్ఇన్కి వచ్చి వాళ్ళు రివర్స్ లో దే ఆర్ సర్చింగ్ ఫర్ పీపుల్. సో నాకు 6 years ఎక్స్పీరియన్స్ క్లౌడ్ ఇంజనీర్ కావాలి. సో వాళ్ళు వచ్చేసి 6 years ఎక్స్పీరియన్స్ అని ఫిల్టర్, క్లౌడ్ ఇంజనీర్ అని ఫిల్టర్, దాంట్లో టాప్ 10-15 ప్రొఫైల్స్ వస్తాయి ఆర్ 50 ప్రొఫైల్స్ వస్తాయి. ఆ 50 ప్రొఫైల్స్ ని వాళ్ళు చూసుకొని వాళ్ళకి వీళ్ళు రీచ్ అవుట్ అవ్వడం. సో అందుకు లింక్డ్ఇన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి 2024 లో. దాన్ని మనం ఎట్లా బిల్డ్ చేయాలి, ఆప్టిమైజ్ ఎట్లా చేసుకోవాలి, ఫిల్టర్ లో పైన ఎట్లా రావాలి, అలా అని చూసుకొని ప్రతి ఒక్కరు చేయాలి. ఓకే, దీని గురించి కూడా వీడియోస్ ఏమైనా చేశారా? యా లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ గురించి నేను చాలా వీడియోస్ చేశా. ఎందుకనంటే మనకి ఫస్ట్ జాబ్ రావాలి అని అంటే మనకి జాబ్ కాల్ రావాలి కదా. సో చాలా మంది ఏం చేస్తామని అంటే మనం ఇన్స్టాగ్రామ్ లో ఎంతైతే డెడికేటెడ్ గా స్పెండ్ చేస్తామో లింక్డ్ఇన్ కి వచ్చేసరికి అన్ని బ్లాంక్ గా పెట్టేస్తారు. ఎక్స్పీరియన్స్ సెక్షన్ TCS వర్కింగ్ అంతే, ఇంకా దాంట్లో ఏం చేస్తున్నారు అలాంటివి పెట్టరు. ఆర్
స్టూడెంట్ ఉమ్, ఒక జస్ట్ ప్రొఫైల్ పిక్చర్ పెట్టేసి లింక్డ్ఇన్ లో స్టూడెంట్ అని పెట్టేసి ఉమ్, అలా లింక్డ్ఇన్ యాక్టివ్ ప్రొఫైల్ ఉంటుంది, దాంట్లో మనం యాక్టివ్ కూడా ఉండం. ఉమ్, అప్పుడు ఏమైందంటే సెర్చ్ అల్గోరిథం పనిచేయదు. ఉమ్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అయినా ఉమ్, మీరు డైలీ పబ్లిష్ చేస్తూ ఉంటే కాంటెంట్, ఇన్స్టాగ్రామ్ మీ అకౌంట్ ని పుష్ చేస్తుంది, ఉమ్, పైకి వెళ్ళిపోతుంది మీ అకౌంట్. ఉమ్, సిమిలర్లీ లింక్డ్ఇన్ కూడా, ఎందుకంటే అది కూడా సెర్చ్ అల్గోరిథమే కదా. ఉమ్, సో దాంట్లో కూడా నేను ఏం చెప్తా అంటే స్టూడెంట్స్ కి మీరు డైలీ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉమ్, ఆ లింక్డ్ఇన్ అకౌంట్ లో మీరు అట్లీస్ట్ వీక్లీ నేను ఇవి నేర్చుకున్నా, ఉమ్, ఇది నా అచీవ్మెంట్, దీనివల్ల నాకు ఇది అవుట్కమ్ వచ్చింది, ఓకే, అలా పెట్టేసుకున్నా కూడా ఉమ్, రిక్రూటర్ సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ పైకి వస్తుంది. ఓకే, అండ్ మేబీ నేను ఎవరికన్నా ప్రొఫైల్ రికమెండ్ చేయమని అడిగా, ఉమ్, ఒక సీనియర్ ఉన్నాడు ఉమ్, లింక్డ్ఇన్ లో వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి నా ప్రొఫైల్ షేర్ చేయండి రిక్రూటర్ అని అడిగినా కూడా ఉమ్, రిక్రూటర్ మీ ప్రొఫైల్ చూసి ఇంప్రెస్ అవ్వాలి అని అంటే ఉమ్, మీరు డెఫినెట్ గా వీక్లీ అట్లీస్ట్ దాని గురించి పోస్ట్ చేయడం, నీ ఉమ్, లెర్నింగ్స్ ఏంటి, నీ ఉమ్, అచీవ్మెంట్స్ ఏంటి, అసలు నీకు ఏమొచ్చు ఉమ్. అని పోస్ట్ చేస్తే దానివల్ల మీకు పుష్ ఉంటుంది లింక్డ్ఇన్ లో. ఇప్పుడు ఈ రెజ్యూమ్ గురించి ఆల్రెడీ మాట్లాడాం కాబట్టి నెక్స్ట్ కమ్స్ ద ఇంటర్వ్యూ. అవును ఇంటర్వ్యూ అనగా టీఆర్, హెచ్ఆర్, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇలా అవును చాలానే ఉంటాయి అన్నమాట. అవును. సో అసలు దీని గురించి మీరు ఏం చెప్తారు? సో అగైన్ మళ్ళీ ఇప్పుడు చాలా మంది మనం చూస్తూనే ఉన్నాము, చాలా మంది డిసప్పాయింట్ అవుతారు స్టూడెంట్స్ ఉమ్, జాబ్స్ రావట్లే అని. సో ఒకటి మనం ఏం రియలైజ్ అవ్వాలంటే కాంపిటీషన్ అయితే పెరిగిపోయింది. ఉమ్, సో జాబ్స్ రావట్లే అంటే కొన్ని జాబ్స్ ఉన్నాయి, ఉమ్, చాలా మంది దాని గురించి కంపీట్ అవుతున్నారు. ఉమ్, సో దానివల్ల మీకు మేబీ మీరు కొంతమంది కన్నా వీక్ ఉండేసరికి మీకు ఉమ్, ఆపర్చునిటీ రావట్లేదు. ఉమ్, సో నేనేం చెప్తానంటే డిఫరెంట్గా ట్రై చేయండి, ఉమ్, ఆడ్ మెన్ అవుట్. ఉమ్, ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కాబట్టి ఎవరైతే ఫిట్ ఉన్నారో వాళ్ళే సెలెక్ట్ అవుతారు. ఉమ్, సో దాంట్లో మీరేం చేయండి అని అంటే అందరూ చేసేదే కాకుండా ఉమ్, వాడి ప్రొఫైల్ వాడి రెజ్యూమ్ మీరు కాపీ కొట్టకుండా ఒక ఏదైనా ప్రాజెక్ట్ డిఫరెంట్గా చేద్దాం. ఉమ్, ఇప్పుడు యూట్యూబ్లో హండ్రెడ్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయండి, నా అవును, ఒక్క ఛానల్ చాలా మంది ఫ్రీగా కాంటెంట్ అప్లోడ్ చేసే వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో. ఉమ్, మీరు ఏదైనా కోర్స్ అఫోర్డ్ చేయకపోయినా యూట్యూబ్కి వెళ్ళండి, ఉమ్, నేను చెప్పింది నేర్చుకోండి, ఉమ్, కానీ దాన్ని మీరు వేరేలా ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఉమ్, సో అలా కొంచెం ఇన్నోవేటివ్గా చేసి ఉమ్, మీరు ప్రొఫైల్ కనుక నౌకరీ, లింక్డ్ఇన్, రెజ్యూమే ఉమ్, ఈ 3 థింగ్స్ లో పెట్టగలిగితే ఉమ్. డెఫినెట్ గా మీ టెక్నికల్ రౌండ్ మాత్రం క్లియర్ అయిపోతుంది. హెచ్ఆర్ ఆర్ టీఆర్ మెయిన్ ఇంటర్వ్యూ ఇచ్చే పర్సన్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? టెక్నికల్ రౌండ్ అయితే నేను చెప్పింది ఎక్స్పెక్ట్ చేస్తారు. స్టూడెంట్ ఉన్నారు, ఉమ్, సో నేను క్యాంపస్కి వెళ్ళాను, సేమ్ కదా మళ్ళీ 100 స్టూడెంట్స్ వచ్చారు, నేను నిన్నే ఎందుకు తీసుకోవాలి టెక్నికల్ రౌండ్లో. ఉమ్, సో తీసుకోవాలి అని అంటే ఈ డిఫరెన్షియేటర్, టీఆర్కి మాత్రం ఈ డిఫరెన్షియేటర్ సరిపోతుందండి. ఉమ్, హెచ్ఆర్కి వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్. ఉమ్, సో మళ్ళీ మన యూజువల్ డే టు డే కమ్యూనికేషన్ తెలుగులో ఉంటుంది. ఉమ్, నేను ఇంట్లో మాట్లాడినా లేకపోతే బయట మాట్లాడినా మనం తెలుగులోనే కమ్యూనికేట్ చేస్తాం. ఉమ్, అండ్ కొన్నిసార్లు ఏమైందంటే ఈ కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో చెప్పినప్పుడు మీరు ఎంత నేర్చుకున్నా అది బయటికి రాదు. ఉమ్, సో ఇది కొంచెం మైనస్ అవుతుంది హెచ్ఆర్లో అండ్ టీఆర్లో. ఉమ్, సో దాని గురించి ఏంటి అని అంటే మాక్ ఇంట్రోస్ చేసుకోండి మీకు మీరు. సో జస్ట్ నార్మల్ జూమ్ రికార్డింగ్ ఆన్ చేసి ఉమ్, సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీకు తెలుసు, ఉమ్, ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యేవి, దాన్ని మీరు ఒకసారి జూమ్లో చెప్పి చూసుకోండి అసలు మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఉమ్, మీ ఇష్యూస్ మీకు తెలుస్తాయి. ఉమ్, సో దాని నుంచి యూ కెన్ ప్రిపేర్ బెటర్ ఫర్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అయినా టెక్నికల్ ఇంటర్వ్యూస్ అయినా. మీకు వచ్చిన ఆన్సరే, కానీ కొన్నిసార్లు కమ్యూనికేషన్లో బయటికి రాకపోవచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి జాబ్స్ వస్తున్నాయి కదా. అవును, సో ఈ జాబ్స్లో మెయిన్ ఎంఎన్సీసే అప్లై చేసుకోవాలి ఆర్ లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ అప్లై చేసుకోవాలి ఇలా ఏమైనా ఉంటుందా? అంటే ఎంఎన్సీస్ Yeah. అంటే తక్కువ సాలరీస్ ఉంటే జాబ్ అవును. సెక్యూరిటీ ఉంటుంది, అవును. ప్రైవేట్ కంపెనీస్ అంటే ఎక్కువ సాలరీస్ ఉంటే జాబ్ సెక్యూరిటీ ఉండదు. సో అవును. ఏది బెస్ట్ మనకి? ఒక దీని రిలేటెడ్ థింగ్, ఒక మిత్ ఏంటంటే చాలా మందికి నేను జావా నేర్చుకుంటే నాకు చాలా సాలరీ వస్తుంది ఉమ్, అని ఒక మిత్ ఉంటుంది. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ వచ్చేసి మీకు చాలా డొమైన్స్ ఉన్నాయి బయట మార్కెట్లో ఉమ్, వేర్ యూ కెన్ ఎర్న్ మోర్ దెన్ ప్రోగ్రామింగ్. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్నాం డెవాప్స్ అండ్ క్లౌడ్ గురించి. ఉమ్, చాలా మంది డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్స్ ఆర్ హైలీ పెయిడ్ దెన్ జావా డెవలపర్స్ ఆర్ ప్రోగ్రామర్స్. ఉమ్, ఎందుకు అని అంటే మనకి ఇది కొంచెం నీ స్కిల్ అయిపోయింది, ఉమ్, చాలా తక్కువ మంది ఉన్న స్కిల్ అయిపోయింది. ఉమ్, ఇప్పుడు స్టూడెంట్స్లో 100 స్టూడెంట్స్ బయటికి వస్తే ఉమ్, బై డిఫాల్ట్ చాయిస్ 95 పీపుల్ ప్రోగ్రామింగ్కి వెళ్ళిపోతారు, ఉమ్, 2-3 పీపుల్ టెస్టింగ్ వెళ్ళిపోతారు, ఉమ్, ఒక్కరో ఇద్దరు ఇక్కడికి వస్తారు. సో ఆ ఒక్కరో ఇద్దరికి వాడు డెఫినెట్గా హై పేయింగ్ స్కిల్, ఉమ్, తక్కువ మంది ఉన్నారు కాబట్టి. ఉమ్, అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్లో కూడా ఉమ్, మీరు కొంచెం వేరే వేరే స్ట్రీమ్స్ కూడా ట్రై చేయండి. డేటా ఇంజనీరింగ్ అని ఉంది, డెవాప్స్ అని ఉంది, ఉమ్, ఏఐ ఉంది, ఎంఎల్ ఉంది. ఓన్లీ ప్రోగ్రామింగ్ సైడ్ కాకుండా మిగతా ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఉమ్, సెకండ్ థింగ్ మీరు చెప్పింది వస్తే, ఇప్పుడు ఎంఎన్సీస్ ఉన్నాయి, స్టార్టప్స్ ఉన్నాయి. ఉమ్, ఆబ్వియస్లీ మీరు ఎంఎన్సీస్కి వెళ్తే
వాళ్ళు కొంచెం తక్కువ పే చేస్తారు. అదే మీరు స్టార్టప్స్ లేకపోతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కొంచెం నాట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హై రెవెన్యూ కాకుండా అలా ఉన్న కంపెనీస్కి వెళ్తే మీకు పే ఎక్కువ ఉంటుంది, కానీ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు అనలైజ్ చేసుకోండి. ఇప్పుడు నాకు తక్కువ ఎఫర్ట్ ఉండి తక్కువ శాలరీ ఉన్నా పర్లేదు అని అంటే కొంచెం ఎంఎన్సీస్కి వెళ్తే మీకు ఆ ఆప్షన్ వస్తుంది. లేదు మీరు నేను ఇప్పుడు స్ట్రెచ్ చేసుకోగలుగుతా 12 hours 13 hours కూడా వర్క్ చేస్తా, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ స్టార్ట్అప్స్ అయినా పర్లేదు. ప్రోడక్ట్ బేస్ లో కూడా మళ్ళీ డిఫరెన్షియేటర్ ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో అంత వర్క్ ఉండకపోవచ్చు, బట్ స్టార్ట్అప్స్కి వెళ్తే మాత్రం మీకు అది లాంగ్ అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఈక్వలెంట్ పే కూడా ఉంటుంది. జాబ్ కావాలి, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ జాబ్స్ ఎక్కడ అప్లై చేయాలనేది చాలా మంది క్వశ్చన్ మార్క్. అవునండి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ నుండి లింక్స్ అవి చూసుకోవాలి? సో ఒకటి నేను ఇన్ని రోజులు చేసిన రిసర్చ్ లో ఏంటంటే మన ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడుతాను. ఇండియన్ మార్కెట్ లో ఇప్పటికి కూడా నౌకరీ డామినేషన్ ఉంది. నౌకరీలో కొన్ని ఫేక్ సైట్స్ ఉన్నట్టున్నాయి కదా, ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. అవునండి, అది ఇంకా ఆపర్చునిటీ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో రీసెంట్ గా నాది కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. ఏమైంది అని అంటే మన ఛానల్లో ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి కదా, అది తీసుకెళ్లిపోయి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేశారు. వెరీ టాలెంటెడ్ పర్సన్. ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఒక 20 lakhs స్కామ్ చేశారు. సో అది ఏంటంటే ఫేక్ వెబ్సైట్ డెవాప్స్ XYZ అని, ఆ నేమ్ వద్దులేండి, DevOpsXYZ.com అలా అని చెప్పేసి ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేశారు. నా కోర్సెస్ అన్ని దాంట్లో డంప్ చేశారు. డంప్ చేసి వాళ్ళు ఏంటంటే మేము ఈ కంపెనీ నుంచి XYZ కంపెనీ నుంచి కాల్ చేసాము మీకు అని చెప్పేసి ఫేక్ ఇంటర్వ్యూస్ పెట్టారు. 3 rounds ఫేక్ ఇంటర్వ్యూ, ఒక 10 minutes అంతే. జస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు, అంతకు మించి ఏం అడగరు. వాళ్ళకి తెలిసి ఉండాలి కదా ఫస్ట్ అడగాలంటే. సో జస్ట్ మీకు కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అడిగి మీకు అది కాన్ఫిడెన్స్ తెప్పిస్తారు, ఓకే నువ్వు బాగానే చేయగలుగుతున్నావు ఇంటర్వ్యూలో అని. లాస్ట్ కి ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు, ఫేక్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి మీకు కొంచెం ఈ స్కిల్స్ లాగింగ్ ఉన్నాయి, మాది అఫిలియేటెడ్ కోర్స్ ఉంది, ఈ కోర్స్ నేర్చుకోండి, ఈ కోర్స్ 30,000 మీరు నేర్చుకుంటే మీకు యాక్చువల్ ఆఫర్ లెటర్ పంపిస్తాం, మీకు 2-3 days టైం ఉంది, ఇమీడియట్ ఆ కోర్స్ పర్చేస్ చేసి కంప్లీట్ చేయండి. ఇలా చెప్పి వాళ్ళు ఒక 200-300 members ని స్కామ్ చేశారు. స్కామ్ చేసి ఒక 20-30 lakhs వాళ్ళు అట్లా చేశారు. దాని గురించి నేను ఇమ్మీడియట్ గా వీడియో పెట్టేశాను. చాలా సింపుల్, మీరు ఎవరన్నా స్కామ్ అవ్వద్దు అని అంటే ఫస్ట్ మీకు ఈమెయిల్ వచ్చినప్పుడు అది ఆఫర్ లెటర్ అయినా ఇంటర్వ్యూ ఇన్విటేషన్ లెటర్ అయినా కూడా ఫస్ట్ డొమైన్ చెక్ చేయండి. ఇప్పుడు నేను మెయిల్ చేస్తే abhishekvirmala@gmail.com అని ఉంది. అదే ఒక కంపెనీ మెయిల్ చేస్తే ఫస్ట్ బేసిక్ చెక్ iDreams నుంచి వస్తే @idream.com అని ఉంటది. సెకండ్ సిగ్నేచర్ సెక్షన్ ఉంటది, జస్ట్ థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ అభిషేక్ అని కాకుండా వాళ్ళతో ప్రాపర్ లోగో ఉంటది, అక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ఈమెయిల్ ఉంటది, ప్లస్ వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటది, ఆ డీటెయిల్స్ కంపల్సరీ మెన్షన్ చేస్తారు. థర్డ్ థింగ్, ఎప్పుడైనా కంపెనీస్కి వచ్చేసరికి వాళ్ళకు టెంప్లెట్ ఉంటదండి. ఇప్పుడు నేను మీకు మెయిల్ చేశాను అనుకోండి, నేను నార్మల్ కూడా మెయిల్ చేస్తా, కానీ కంపెనీస్ ఎప్పుడైతే రీచ్ అవుట్ అవుతాయో వాళ్ళ టెంప్లెట్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళకు ఒక టీమ్ ఉంటది. ఆ టెంప్లెట్ అనేది ఒక స్టాండర్డైజేషన్ ఉంటది. ఫస్ట్ ఒక లైన్ వచ్చేసి జస్ట్ వాళ్ళు గ్రీటింగ్ సెక్షన్ అని ఉంటది, దాని తర్వాత ప్రాపర్ గా వెరీ వెల్ ఇంగ్లీష్ లో ఆర్టికులేట్ చేసి ఒక సెక్షన్ ఉంటది, కింద ఆఫర్ లెటర్ ఇచ్చారే అనుకోండి ఓ టెంప్లెట్ ఏది ఒక కాలమ్ సెక్షన్ బాక్స్ సెక్షన్ పెట్టుకొని నీకు ఈ కాంపోనెంట్ ఇంత ఈ కాంపోనెంట్ ఇంత ఒక వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్ లో ఉంటది. మీకు ఒకవేళ క్లారిటీ లేకపోతే పక్కన ఎవరైనా సీనియర్స్ ఉంటే ఆల్రెడీ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఒకసారి అడగండి. అలా చాలా మంది మన స్పెషల్లీ తెలుగు వాళ్ళు చాలా మంది స్కామ్ అయిపోతున్నారు. నేను ఆ వీడియో చేసినప్పుడు నాకు కింద hundreds of comments వచ్చినాయి, అన్న మాతో కూడా స్కామ్ అయింది అని. సో ప్లీజ్ అదొక్కటి చూసుకోవాలి ప్రతి ఒక్కరు, బేసిక్ ఎడ్యుకేషన్ అండి అది. ఈ 3 points మీరు చూసుకున్నా కూడా 60-70% మీరు స్కామ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు 2024లో ఫ్రెషర్స్ కి బేసిక్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి ఇప్పుడు? సో 2024లో ఫ్రెషర్స్ కి డెఫినెట్ గా మీకు జాబ్ వస్తే ప్యాకేజ్ అయితే ఎక్కువనే ఉంది. నేను స్టార్ట్ చేసినప్పుడు TCS లో 3.25 ఉండే, అదే TCS ఇప్పుడు మీకు మంచి కాలేజ్ అయితే పే ఎక్కువ చేస్తున్నారు. అండ్ కంపెనీస్ అనేవి కొంచెం బార్ పెంచాయి, ఎందుకంటే వాళ్ళు US లో UK లో కాకుండా దే స్టార్టెడ్ రిక్రూటింగ్ ఇన్ ఇండియా. ఎప్పుడైతే ఇండియాలో రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళు ఆల్రెడీ US లో వాళ్ళు ఒక 50-60 lakhs ఇస్తూ ఉండదు, ఇండియాలో వాళ్ళకి 10-15 lakhs ఇవ్వడంలో వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో MNCs వదిలేస్తాయి, ఇప్పుడు TCS, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, విప్రో వీళ్ళు ఏంటంటే వాళ్ళది ఒక స్టాండర్డైజేషన్ ఎప్పటి నుంచో ఉండిపోయింది. సో వాళ్ళు ఎక్కువ పే అనేది ఎక్కువ చేయకపోవచ్చు, బట్ స్టార్ట్అప్స్ కి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి మీరు వెళ్తే
10+ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెషర్కి. ఓకే. ఫ్రెషర్కి 10+ నేను చెప్పిన స్ట్రీమ్స్ లో మళ్ళీ డెవాప్స్, క్లౌడ్, AWS, అజ్యూర్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. బట్ ఒక యావరేజ్ ప్యాకేజ్ అలా మీరు వేసుకుంటే డెఫినెట్గా యాజ్ అ ఫ్రెషర్ మీరు 5-6 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, మీకు మంచి స్కిల్ ఉంటే. ట్రూ. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఏదైతే కోర్సెస్ చెప్తున్నారో డెవాప్స్, AWS ఇలాంటివన్నీ, అజ్యూర్ ఇలాంటివన్నీ మీ యూట్యూబ్లో చెప్పారు కదా, ఈ స్కిల్స్ని యూట్యూబ్ చూసి కానీ లేకపోతే వేరే సోర్స్ కానీ ప్రాపర్గా నేర్చుకుని మంచి సర్టిఫికేషన్ చేస్తే ఎంత వస్తుంది? బేసిక్ ఫస్ట్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది, 5 years తర్వాత ఎలా ఉంటుంది, 10 years తర్వాత ఎలా ఉంటుంది? సో నేను ఛానల్లో D8 అనే ఒక రోడ్ మ్యాప్ చేశానండి. DATA దాంట్లో డెవాప్స్, D అంటే డెవాప్స్, A అంటే AWS ఆర్ అజ్యూర్, ఈ రెండు ఫ్రీగా ఉన్నాయి. AWS ఉంది, అజ్యూర్ ఉంది. D8 లో D కూడా ఫ్రీ ఉంది, డెవాప్స్ కూడా. దాని తర్వాత TEలో టెరాఫార్మ్ అని ఉంది. దాని తర్వాత ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. ఇది యాజ్ టీజ్ గా మీరు నేర్చుకోవచ్చు. ఫ్రెషర్ అయినా నేర్చుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అయినా నేర్చుకోవచ్చు. ఫ్రెషర్ అయితే ఈ స్కిల్స్ నేర్చుకొని మీరు 5+ ప్యాకేజ్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ఎక్స్పీరియన్స్డ్ అయితే ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మార్కెట్ లో యావరేజ్ అయితే మీ ఎక్స్పీరియన్స్ మల్టిప్లైడ్ బై 3. ఓకే. మీకు 10 ఉందనుకోండి, 30 మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ప్రాపర్ నేర్చుకుంటే. మీరు ప్రాపర్ నేర్చుకోలేదు కానీ ఇంటర్వ్యూ క్లియర్ చేశారు, వాళ్ళు నెగోషియేట్ చేస్తారు ఆబ్వియస్లీ. ఓకే. అంటే 30 lakhs per annum? 10 ఉంటే 30 lakhs per annum. కానీ మీ స్కిల్స్ ఎక్కువ లేవు, మీరు కొంచెం తక్కువ కంపెనీకి వెళ్తున్నారు, అప్పుడు వాళ్ళు మల్టిప్లైడ్ బై 2. అదే TCS లాంటి కంపెనీస్ అయితే మల్టిప్లైడ్ బై 1.5 అలా ఉంటది. బట్ హైయెస్ట్ కి లిమిట్ లేదు. 10 మల్టిప్లైడ్ బై 7 ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి మార్కెట్ లో. ఓకే. సో మీ ఎక్స్పెక్టేషన్ మీ మీద డిపెండ్ అవుతుంది, మీరు ఎంత నేర్చుకున్నారు, మీరు ఎలా నెగోషియేట్ చేస్తారు. మీ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏం చదువుకున్నారు మీరు? నేను కిడ్స్ వరంగల్, నాది బ్రాన్ అండ్ బాటప్ కంప్లీట్ వరంగల్. స్కూలింగ్, ఇంటర్మీడియట్, బీటెక్ అంతా వరంగల్. దాంట్లో కిడ్స్ వరంగల్ అని ఒక కాలేజ్ ఉంది, కాకతీయ ఇన్స్టిట్యూట్. సో దాంట్లో నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు టెక్నికల్ లో ఉన్నారా, నాన్ టెక్నికల్? నేను కంప్లీట్ టెక్నికల్ అండి. ఇన్ని కోర్సులు చెప్తున్నారు కదా. ఓకే. సో నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాయి. ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆబ్వియస్లీ ఐటీకి అసలు సంబంధం లేని. అందుకనే అడిగాను. నా 4th year వచ్చేసరికి నాకు ఒకటే గోల్ ఉండే, ఈ కాలేజ్ నుంచి బయటికి పోయినప్పుడు నాకు ఒక ఆఫర్ ఉండాలి అంతే. బికాస్ ఈసీలో అప్పుడు జాబ్స్ రావట్లే, అండ్ నేను అంత ఈసీలో కూడా బ్రైట్ ఏం కాదు. సో నేను ఏం చేశానంటే సింపుల్ గా సియును బేసిక్ జావా నేర్చుకొని TCS లో జాబ్ వచ్చింది, క్యాంపస్ ప్లేస్మెంట్. సో TCS లో జాయిన్ అయిపోయా. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు వచ్చిన బేసిక్ జావా తోటి నాకు అక్కడ ఏం ఇంట్రెస్ట్ రావట్లేదు. సో నేనేం చేశానంటే జావా మళ్ళీ ఎక్స్టెన్సివ్ గా నేర్చుకున్నా, కానీ ప్రాజెక్ట్స్ లేవు. బెంచ్ మీద లేకపోతే ఏవో కాన్ఫిగరేషన్ ప్రాజెక్ట్స్, సింపుల్ చేంజెస్, ప్రొడక్షన్ సపోర్ట్, అట్లాంటి ప్రాజెక్ట్స్ ఎక్కువ కనిపించినాయి నేనున్న ప్లేస్ లో. అట్లీస్ట్ ముంబైలో జాబ్, అక్కడ ఎక్కువ ఇవే ప్రొడక్షన్ సపోర్ట్, ఇవే జాబ్స్ ఉండే. సో నేను ఏం చేశానంటే ఇంకా ఇలా కాదు, ఏదైనా ఆడ్ ప్రాజెక్ట్ తీసుకుందాం, ఛాన్స్ ఉంటుంటది లేకపోతే లేదని చెప్పేసి ఒక ఛాన్స్ తీసుకున్నా. అక్కడ నుంచి నేను క్లౌడ్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోయా. లక్కీలీ అక్కడ క్లౌడ్ ప్రాజెక్ట్ లో స్కోప్ ఎక్కువ ఉంది. వాళ్ళు అక్కడ నుంచి ఆమ్స్టర్డామ్ పంపించారు, అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసా. దాని తర్వాత వేరే కంపెనీకి వెళ్ళా, అక్కడ నుంచి మళ్ళీ యూఎస్కి వెళ్ళా ఒక 2-3 times, అక్కడ వర్క్ చేసా. సో ఇలా చూసుకొని నేను నేర్చుకునేది ఏంటంటే ఎప్పుడు ఒకటే కాదు, మీరు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తే, మీరు ఆ రిస్క్ తీసుకునే ఇంట్రెస్ట్ మీకుంటే డెఫినెట్ గా మార్కెట్ లో మస్తు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్. అండ్ నిజంగా ఇప్పుడు యూట్యూబ్ లో చూసినట్లయితే న్యూసెన్స్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అసలు అవసరం లేని కంటెంట్ ఎందుకు పెడుతున్నారో తెలీదు. బట్ దీనివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందో లేదో తెలియని స్టేట్స్ లో కూడా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంతమందికి ఫ్రీగా కోర్సులు ఇస్తున్నారంటే చాలా గ్రేట్. అండ్ ఇలా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే కోర్సెస్ అనేవి నేను కొంచెం బేసిక్ ఇంగ్లీష్ లో చెప్పేసరికి చాలా మంది తెలుగు వాళ్ళకి అసలు ఇలాంటివి ఉన్నవి. బై డిఫాల్ట్ ఏమైపోయింది అని అంటే, బీటెక్ అయిపోయింది, ఏదో కోర్స్ తీసుకుందాం, దానివల్ల అవుట్కమ్ ఉందా లేదా అని ఆలోచించకుండా సింపుల్ గా మార్కెట్ లో 10 కోర్సులు ఉన్నాయి, దాంట్లో ఒకటి తీసుకోవాలి, 2 నెలల్లో అది అయిపోవాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అయ్యో మేము కోర్స్ తీసుకున్నాం దీనివల్ల యూజ్ లేదు. ఇలా కాకుండా ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అఫోర్డబుల్ కోర్సెస్ ఉన్నాయి, సింపుల్ 1000 రూపీస్ కోర్సెస్ ఉన్నాయి, ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. మీరు నేర్చుకోవాలనుకుంటే 2024 లో రిసోర్సెస్ కి అసలు ప్రాబ్లమే లేదు. సో ఇదే నేను ఫైనల్ చెప్దాం అనుకున్నది. డెఫినెట్ ట్రై చేయండి, యూట్యూబ్ ఛానల్ నా చూడండి, ఆర్ మీరు యూట్యూబ్ లో ఎక్స్ప్లోర్ చేయండి వేరియస్ సోర్సెస్. సో ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.